రెండు ఇన్సిడెంట్ కాదు, ఒక డెవలప్మెంట్ అమెరికాలో. సియాటల్ కోర్టు లేదంటే సియాటల్ గవర్నమెంటు కందుల జాహ్నవి అనే ఒక అమ్మాయి మీకు గుర్తున్న ఉంటుంది, కర్నూలుకు సంబంధించిన ఈ అమ్మాయి అమెరికాలో యాక్సిడెంట్కి గురై చనిపోయింది. అది కూడా ఎలాగంటే ఈ పోలీస్ డిపార్ట్మెంటే, అక్కడ పోలీస్ డిపార్ట్మెంటే ఒక వెహికల్లో వెళ్తూ 40 కిలోమీటర్ల స్పీడ్కి మాత్రమే పరిమితం ఉన్న ఆయన రోడ్లలో, అంటే ఆ వేగంతో వెళ్ళాల్సిన రోడ్లో ఏకంగా 119 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ ఆ అమ్మాయిని గుద్దేసింది, చనిపోయింది స్పాట్లోనే. పైగా ఆ సమయంలో ఆ కెవిన్ డవే అనే ఆఫీసర్ మాట్లాడిన మాటలు అతని బాడీ ఓన్ కెమెరాలోనే రికార్డ్ అయ్యి అతని దురాగతాన్ని, దురహంకారాన్ని పట్టించింది. మామూలు మనిషి చచ్చిపోతే మనకేంటి, తీసి పక్కన పడేయండి అన్నట్లుగా. ఇలాంటి ఇన్సిడెంట్ని అందరూ ఖండించారు. జాహ్నవి తల్లిదండ్రులు మన కందుల జాహ్నవి తల్లిదండ్రులు దీని మీద పోరాటం చేశారు, లీగల్ ఫైట్. ఇది ఒక సాధారణ ప్రమాదంగా తీసేయటం కాదు, నిర్లక్ష్యంతో కూడిన ప్రమాదం, పోలీసులే చేశారు కాబట్టి అని ఒక లీగల్ ఫైట్ చేశారు. దానికి $119 మిలియన్ సూట్ వేశారు. బట్ 3 ఏళ్ల నుంచి అది, ఈ ఇన్సిడెంట్ జరిగింది 2023 జనవరిలో అయితే ఫిబ్రవరి 11, 2026లో దీనికి సంబంధించి సియాటిల్ పోలీస్ శాఖ, అంటే సియాటిల్ గవర్నమెంట్ కానీ వీళ్ళు కానీ ఒక అంగీకారానికి వచ్చారు, సెటిల్ చేసుకోవాలి కేసుని. సియాటిల్ గవర్నమెంటు, సియాటిల్ పోలీస్ శాఖ $29 మిలియన్ నష్టపరిహారాన్ని చెల్లించేందుకు ఓకే చెప్పింది. ఎంతయా అంటే ఇది మన కరెన్సీలో ఇప్పుడున్న ఎక్స్చేంజ్ వాల్యూ ప్రకారం, డాలర్ వాల్యూ ప్రకారం చూస్తే రూపాయలది 262 కోట్ల రూపాయల నష్టపరిహారం అందించబోతున్నారు. ఈ పరిహారాన్ని చూసినప్పుడు చాలా ఎక్కువ అనిపిస్తుంది, బట్ అక్కడ లీగల్ సిస్టము ఎంత పకడ్బందీగా పనిచేస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. కాదని ఎవరు అనలేరు, ఎందుకంటే లీగల్ సిస్టమ్స్ ఎంత స్ట్రాంగ్గా ఉండబోతే 3 ఏళ్ల తర్వాత కూడా ఈ బాధిత కుటుంబం ఏదైతే చెప్పిందో $119 మిలియన్ సెటిల్మెంటు లేదంటే ఎక్స్గ్రేషియా బదులుగా $29 మిలియన్ నష్టపరిహారం అంగీకరించేందుకు దిగి వచ్చిందంటే అక్కడున్న చట్ట వ్యవస్థ, ఎంక్వైరీ సిస్టమ్. ఈ మధ్యకాలంలో అంటే ఈ 3 ఏళ్లలో ఏం జరిగిందంటే ఎవడైతే పోలీసు వాడు ఉన్నాడో వాడిని సస్పెండ్ చేశారు, విధుల నుంచి తొలగించారు. ఈ సందర్భంగా నాకు ఒకటే అనిపించింది, మన దేశంలోని చట్టాలు కానీ వ్యవస్థలు కానీ ఇలా ఉన్నాయా అని. అస్సలు లేవని చెప్పొచ్చు, ఎక్కడో 1-2 జరగవచ్చు. అంతెందుకు, పోయిన వారంలో మనం ఒక స్టోరీ గురించి మాట్లాడుకున్నాం. ఎప్పుడో 7 ఏళ్ల క్రితం ఒక యువతి, ఇప్పుడు మహిళ, తన బయోటెక్నాలజీ ఎగ్జామ్ కోసం, ఎంట్రన్స్ కోసం వెళ్తుంటే ట్రైన్ లేట్ అయినందుకు ఆ ట్రైన్ ఒక 7 లక్షల నష్టపరిహారం రైల్వే శాఖ ప్రకటించింది అని. అరుదుగా జరుగుతూ ఉంటాయి అలాంటివి. మరి మనకు ఇక్కడ కాన్పూర్ దగ్గర ఒక లంబోర్గినీ కార్ చాలా ఫాస్ట్గా వచ్చి 3 తీవ్ర గాయాల పాలయ్యేలాగా చేసింది. అతని పేరు శివం మిశ్రా. అయితే శివం మిశ్రా తండ్రి కేకే మిశ్రా పెద్ద టొబాకో బ్యారన్, మంచి వ్యాపారస్తుడు, దిగ్గజం అని చెప్పాలి. అతను రంగంలో దిగాడు. రంగంలో దిగితే ఏమైందంటే, నా కొడుకు ఆ టైంలో డ్రైవింగ్ సీట్లో లేడు, పక్కన ఉన్నాడు. డ్రైవరు చేసిన తప్పిదం ఇది అని వాదిస్తూ వచ్చాడు ఒక 4 రోజుల నుంచి. బట్ కోర్టులో ఇంకా ఏం జరిగిందంటే, మోహన్ అనే ఒక వ్యక్తిని ప్రవేశపెట్టారు. అతనే డ్రైవరు, అతనే తండ్రిలాగా కూడా నటిస్తూ, నేను ఆ సమయంలో కారు అదుపు తప్పాల్సి వచ్చింది, డ్రైవింగ్ని నా చేతిలో లేకుండా పోయింది. ఎందుకు అంటే పక్కనే శివం మిశ్రా
మూర్ఛలు వచ్చాయి, దాంతో కారు అదుపు తప్పింది అని చెప్పాడు. కోర్టు దీన్ని ఏం చేసిందంటే డినై చేసింది. ఎంక్వైరీ చేస్తే సీసీ ఫుటేజ్లు కానీ మరొకటి కానీ శివం మిశ్రానే దాదాపుగా నిందితుడు, ఆ సమయంలో డ్రైవ్ చేసింది ఇతనే అని నిర్ధారణకు వచ్చేటట్టు చేశాయి. బట్ ఇవాళ ఏం జరిగిందో తెలుసా? సరైన ఆధారాలు లేవు శివం మిశ్రానే డ్రైవ్ చేశాడంటానికి. అందుకని అతనికి 20,000 రూపాయల బాండ్ సమర్పించి బెయిల్ ఇవ్వడం జరిగింది అని. అరెస్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే, కొద్ది గంటల్లోనే కూడా. చూసారా మన దేశంలో వ్యవస్థల పనితీరు. ఇలాంటి లంబోర్గిని లాంటి ఇన్సిడెంటే బాంబేలో ఒక 6 నెలల క్రితమో నెల క్రితమో అనుకుంటా ఒక క్రాష్ చేసి జడ్జిలను కూడా మేనేజ్ చేసి అసలు ఆ కేసే లేకుండా చేసుకుందాం అనుకున్నారు. అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అదో పెద్ద ఇష్యూ అయింది. అంటే మన దేశంలో చట్టం డబ్బున్నోళ్ళ చుట్టం అనడానికి ఇదొక ఉదాహరణ. ప్రతిసారి అవుతుందా కాదా అనేది పక్కన పెట్టండి, ఇలా అయింది కదా. మరి ఈ కేసులో కాన్పూర్ లంబోర్గిని బ్రాట్ కేసులో ఇంకా కోర్టు ఏం చెప్పిందంటే ఈ డ్రైవర్ అనబడు మోహన్ ఇచ్చిన సాక్ష్యాన్ని లేదంటే వాంగ్మూలాన్ని కూడా తిరస్కరించి పోలీసులతో ఎంక్వైరీలో నువ్వు సహకరించు బాబు అనేది కోరిందట. మరి నేనే చేశాను తప్పు అని వచ్చిన డ్రైవర్ వాంగ్మూలాన్ని తిరస్కరించినప్పుడు అదే వాహనంలో ఉన్న శివం మిశ్రా అనే ఆ నిందితుడు అతనే డ్రైవ్ చేశాడు అనడానికి ఆధారాలు లేవన్న కోర్టు, మరి దేవుడు వచ్చి ఆ వాహనాన్ని ఏమన్నా యాక్సిడెంట్ అయ్యేలా చేశాడా? అంటే కోర్టు నిర్ణయాన్ని తప్పు పట్టకూడదు అంటే సరే, మరి ఇక ఎవరిని తప్పు పట్టాలి? దీని మీద మరి ప్రాసిక్యూషన్ కానీ పోలీసు వాళ్ళు కానీ నిజంగా పై కోర్టులకు వెళితే ఆ కోర్టు ఇచ్చే తీర్పుని ఎలా ఉంది. ఇదే నేను మీకు చెప్పాలనుకున్నాను అనమాట. మన దేశంలో చట్టాలు ఉండవచ్చు, కానీ ఇలా ఇంత భారీగా దీన్ని ఇన్సూరెన్స్ అనలేం, కానీ నష్టపరిహారాన్ని ఇంత భారీగా ఆశించగలమా మన రోజుల్లో, మన కాలంలో? ఇప్పుడు ఇక్కడ మన దేశంలో నిందితుడినే దోషిగా భావిస్తూ అసలు నువ్వే ఎందుకు వెళ్ళావు, ఆ కారుకి నువ్వే వెళ్ళి అడ్డం పడ్డావేమో అనగల వ్యవస్థలు మనవి. అలాంటిది జాహ్నవి కేసులో 262 కోట్లతో అమ్మాయిని తీసుకురాలేము, ఆ జ్ఞాపకాలను తీసుకురాలేము. బట్ పోలీసింగ్ అనే ఒక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనడానికి నిదర్శనం అనమాట. మనకి ఇండియా నుంచి అమెరికా వెళ్ళిన వాళ్ళు, యూకే వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి వచ్చి పోజులు కొడతా ఉంటారు. మనలాగా కాదు, అక్కడ చాలా డిసిప్లిన్ ఎందుకు వస్తుంది అక్కడ? పోలీసింగ్ అంటే మనల్ని పర్యవేక్షించే ఒక విభాగం చూస్తున్నాను. మీకు చాలాసార్లు చాలా షార్ట్స్ పెట్టాను నేను. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఇష్టం వచ్చినట్టు సిగ్నల్స్ జంప్ అయ్యేవాళ్ళు, విచ్చలవిడిగా ప్రవర్తించేవాళ్ళు. వీళ్ళకి ఎందుకు ఈ ధైర్యం అంటే మనల్ని ఈ వ్యవస్థలు ఏం చేయలేవని. కానీ అక్కడ ఒక్క వ్యక్తి ఉన్నా సరే ట్రాఫిక్ సిగ్నల్ ఎందుకు జంప్ అవ్వడు అంటే పైన కెమెరాల ద్వారా, ఇక్కడ హార్న్ చూడండి మరి ఎలా కొడుతున్నారు, పైన కెమెరాల ద్వారా వెంటనే చలానాలు వెళ్తాయి. కట్టకపోతే కార్లు కూడా కదలకపోవచ్చు. అందువల్లనే పోలీసింగ్ అనేది ఉంది అని తెలియజేయాలి. ఉందని చెప్పడమే కాదు, తెలియజేసినప్పుడు భయం పెరుగుతుంది, బాధ్యత పెరుగుతుంది. భయంతో కూడిన బాధ్యత అయినా పెరగడం మంచిదే కదా. ఆ భయంతో వాళ్ళలో డిసిప్లిన్, అంతేగాని ఇండియన్లకే డిసిప్లిన్ లేదు, మిగిలిన అన్ని దేశాల వాళ్ళకి డిసిప్లిన్ ఉంటుందా అంటే ఇన్కల్కేట్ చేయగలిగి ఉండాలి. ఇది నేను ఈ చిన్న వీడియో ద్వారా చెప్పదలిచింది మీకు. బై.